టీఆర్ఎస్ పార్టీకి కనెక్టివిటీ మిస్ అయిందా అంటే ఎప్పుడైతే తాను బీఆర్ఎస్గా మార్చాడో తెలంగాణ అనే పదం ఎక్కడైతే లేదో అక్కడే ప్రజలకి కేసీఆర్ కొంత వేవ్ లెంగ్త్ తప్పింది అని మరి రాజకీయ విశ్లేషకులు తలపండిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏకంగా తన కూతురు ఇప్పుడు తెలంగాణ అనే విధంగా మరి ఆవిడ పార్టీలో పెట్టుకుంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది 100% కేసీఆర్కి కొంత ఇబ్బంది కలిగేది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకి. ఇది పక్కన పెడితే కవిత ఇంకొకటి చేశారు, వచ్చే ఎలక్షన్ టైంకి అసలు బీజేపీ అనేది తెలంగాణ బీజేపీ అనేది ఉండదు అని చెప్పారు. దీన్ని చాలామంది నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఎందుకంటే ఏ విధంగా బీజేపీ ఉండదని మీరు చెప్తారు, మీ పార్టీ గురించి మీరు చెప్పుకోండి, లేదు మీరు అంతకుముందు బీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పుకోండి. అందుకని బీజేపీ లేకుండా అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కోవట్టుగాలోనో ఏదైనా కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లోనో రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడుస్తున్నారని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి బీజేపీ నేతలు రేపొద్దు నుంచి అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా మరి దేనికైనా కూడా కవిత పార్టీ ఒక రకంగా పెను సంచలనాలు అయితే సృష్టించబోతుందన్నమాట వాస్తవం. అసలు ఎన్నో చూద్దాం ఒకసారి. తండ్రి కేసీఆర్ స్ఫూర్తితో పొలిటికల్ కెరీర్ పక్కా ప్లాన్, హరీష్ రావుపై పోటీకి రెడీ, బీఆర్ఎస్ బీజేపీలు తెలంగాణలో ఉండవంటున్న కవిత. మేలో కొత్త పార్టీ, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేమే, రాజకీయ అడుగులపై కవిత క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా మరి మాట్లాడారు.